నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా అది కాదు లిప్సి, ఈ వాళ్ళు మరి చూసావు పెళ్ళైన కొత్తలో బంగారం బుజ్జి అని బాగానే తిరుగుతారు వెనకాల. కొన్ని రోజులు ఇద్దరు చూడు ఈ బంగారం బోరు కొట్టేసిందని ఇంకో సింగారం తగులుకుంటారు. అసలే మీ ఆయన చాలా స్పీడ్గా షార్ప్గా ఉంటాడు. చెల్లి లాంటిదని చదువు తీసుకొని చెప్తున్నానే లిప్సి. లేదు తక్కువ అక్క, మా ఆయన నిజంగానే బంగారం. నాకెందుకులే అమ్మా, చెప్పాలనిపించింది చెప్పాను. ఉత్సాహంగా ఉల్లాసంగా పెళ్లి అనే బంధంలో లాక్ అయ్యి సంసార చదరంగంలో పావుల్లాగా బ్లాక్ అయ్యి అలసి సలసి చెదిరి బెదిరి ఎన్నో జంటలను ఇట్టే కలుపుతున్న మా సెన్సేషనల్ ఇమోషనల్ ఫ్యామిలీ టీవీ షోకి స్వాగతం. ఇప్పుడు మీరు చూసిన డ్యూయట్ పెళ్ళైన కొత్తలో. మరి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందో మీరే చూడండి. వెల్కమ్ టు జబర్దస్త్. మేడం మేడం నాట్ కామెడీ షో. మేడం మేడం ఇది జబర్దస్త్ ప్రోగ్రామ్ కాదు. ఓ సారీ కొంచెం కాల్ షీట్ కన్ఫ్యూజన్. బాబు రేటెక్ తీసుకోమా. ఓకే మేడం. సభకు నమస్కారం. ప్రజలారా, నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. మేడం 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 ఇది మీ పొలిటికల్ స్పీచ్ కాదు. ఓ అవును కదా, సారీ. ఏమయ్యా మూర్తి, చెప్పాలి కదా. సీరియసా? మాడ్యులేషనా? ఖండిస్తా. ఓకే, స్టార్ట్ రెడీ? ఓకే మేడం. మూర్తి 3/4 పెట్టుకో, బ్యాక్గ్రౌండ్ కవర్ చేసుకో, ఫ్రంట్ ఆడియన్స్ కవర్ చేయి. ఓకే మేడం. ఓకే. హలో. నమస్కారం. బతుకు దుప్పటి బిళ్ళ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సరోజ. నేటి ఎపిసోడ్ బాధితులు ప్రవేశపెట్టండి. సంసారం ఒక
ఏమయ్యా పైన కూర్చోయా? అలాగే అమ్మా. ఏంటయ్యా నీ పేరు? నా పేరుకు దుంగరావు అమ్మా. ఏ ఊరు మీది? మాది 2131 బ్రాడ్ వీధి పెద్ద హాస్పిటల్ పక్క సందులో అమ్మ, రెగ్యులర్ సస్కాచూన్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10-15 ఏళ్ళు అయిందమ్మా. 10-15 కరెక్ట్గా చెప్పు. 14 ఏళ్ళు అయిందమ్మా. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి? భగవంతుడా, అర్థమైంది. భార్య బాధ్యత పడతావా? అవునమ్మా. వీళ్ళు భార్యను పిలిపించండి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడా చలవేగి అన్నం పెడుతున్నావో ఆయిల్ పెడుతున్నావో అన్నీ తేలుస్తా. ఒక్క నిమిషం వాళ్ళు నేను వంట చేస్తా అంటే నువ్వేం చేస్తావు? ఆడదాని సగటు జీవితం 70 సంవత్సరాలు తీసుకుంటే దాంట్లో 35 సంవత్సరాలు నిద్రపోవడానికి తీసేయండి. ఇక మేకప్ వేసుకోవడానికి ఒక 4 సంవత్సరాలు, ఎంతమంది చేశారు, ఎంతమంది మేకప్ చూసారా అని చూసుకోవడానికి 4 సంవత్సరాలు, ఎంతమంది చూడలేదు అని తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు, చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి ఏం చెప్పారని తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు. ఇక ఇలా ఒక 20 సంవత్సరాలు తీసేస్తే ఇక మిగిలిన 15 సంవత్సరాల్లో పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు, తెలుసుకున్న విషయాలు మార్చి ఎలా చెప్పాలా అని తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు, మార్చి చెప్పిన విషయాలు మన దాకా ఎలా వస్తాయని తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు, కలిపి 10 సంవత్సరాలు మేడం. ఇక మిగిలింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు షాపింగ్ చేద్దాం మనం, 2 సంవత్సరాలు, టీవీ సీరియల్ కోసం 2 సంవత్సరాలు, ఇక మిగిలింది సంవత్సరమే కదా మేడం. ఆ సంవత్సరంలో ఈ ఫోన్లో ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్లని ఈ అప్డేట్లకే చాలట్లేదు కదా మేడం. ఇంకా మాకు ఫ్రీ టైం ఎక్కడుంది మేడం, ఎక్కడుంది మేడం? ఇప్పుడు దాకా చెప్పిందంతా నీ పర్సనల్ టైమే కదమ్మా, ఏదో వేరే వాళ్ళ కోసం చేసినట్టు చెప్తున్నావు. ఆవిడ టైం మాత్రమే కాదమ్మా, నా జీవితంలో ఉన్న టైం అంతా ఆవిడకి అంకితం అమ్మా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని తన పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు అతడి జీవితంలోకి, ఇంట్లోకి ఎంతో ప్రేమతో, ఎంతో బాధ్యతతో ఆహ్వానిస్తాడు భర్త. అంతే, ఆ రోజు మొదలు ఆమె వచ్చి రాని వంట ప్రయోగాలను ఆహా ఓహో అంటూ ఆనందంగా తినిభరిస్తాడు భర్త. ఆమె అడిగిన బహుమతులను, అడగని అవసరాలను తను చాలీచాలని జీతంతో గుట్టుగా తీరుస్తాడు భర్త. ఆఫీస్లో చెప్పిందల్లా చేసి, ట్రాఫిక్లో నానా తంటాలు పడి అలసి ఇంటికి వచ్చి మళ్ళీ ఆవిడ చెప్పిన సొల్లంతా ఓపిగ్గా వింటాడమ్మా భర్త. రజైనా భర్తలారా, ఆమె సరదాలు తీర్చేది భర్త, ఆమె అలవాట్లు ఆదరించేది భర్త. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భర్త, బయటికి వెళ్ళిన ఆమె మళ్ళీ ఇంటికి తిరిగి రావాలంటే భర్త. ఆమె కోపాలు తీర్చేది భర్త, ఆమె తాపాలు పూడ్చేది భర్త. ఆమె బాధను తీర్చేది భర్త, చివరికి ఆమె బాధ పెట్టేది కూడా ఒక భర్తనే. ఇంటికి భర్త, వంటకి భర్త, గంట గంటకి భర్త, భర్త, భర్త. ఆఖరికి మా చంటోడి పెంటకి కూడా భర్తే. ఒక్కసారి సంసార కవి కోసాని మాటలు గుర్తు చేసుకున్నాం. ఎక్కడైతే ఒక భర్త తల ఎత్తుకుని స్వేచ్ఛగా జీవించగలడో, ఎక్కడైతే ఒక భర్త తన భార్య చేతలో అణిచివేతకు గురికాడో, ఎక్కడైతే ఒక భర్త అభిప్రాయాలు, ఆలోచనలు గౌరవింపబడతాయో, అలాంటి స్వేచ్ఛ ప్రపంచం ఇక్కడున్న భర్తలందరికీ, మీకు 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 విక్రమ్ నీకు, నాగార్జున నీకు, అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరుకో. ఏమ్మా, ఇంకా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది? వీళ్ళు చంటోని పిలిపించండి.
ఏం బాబు ఏం చదువుతున్నావు? 10వ క్లాసా? 10th క్లాస్ పిల్లాడికి నువ్వేం చేస్తావయ్యా? వీడికి అన్నీ నేనే మేడం, అన్నీ నేనే. నాకు మొత్తం అర్థమైంది, ముఖ్యంగా ఈ ముగ్గురు ఆడవాళ్ళ గురించి. మొదటగా నువ్వు, నీది అవకాశవాదం, దొరికాడు కదా అని నిమ్మకాయ బెండినట్టు బెండేస్తున్నావు. నీది బద్ధకం, ఇంకొకరి బెండిన నిమ్మరసాన్ని ఫ్రీగా తాగేస్తున్నావు. నీది అసూయ, నీ దగ్గర నిమ్మకాయ లేదని పక్కవాడి చెక్క తొక్క ఇలా బెండిస్తున్నావు. అంటే మన నిమ్మకాయ? మీ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఈ అమ్మాయిని టార్చర్ చేస్తారా? మేడం మా ఆయన తక్కువడు కాదు, వంట చేస్తూ దీంతో ఏం మంట పెడుతున్నాడు. నాకు ఎప్పటి నుంచో దీని మీదే అనుమానం. ముయ్యండి మీ నోళ్ళు. అమ్మ లిప్సిక, భర్త అంటే ఏమిటో, అతని విలువేంటో తెలిసిన దానివైతే విషయం ఇంత దూరం వచ్చేది కాదు. కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా కట్టిన తాళికి విలువ ఉందంటే ఆ గొప్పదనం కట్టించుకున్న దానిది కాదమ్మా, కట్టిన వాడిది. ఎందుకంటే అతను కట్టే ఆ 3 ముళ్ళతో నీకు జీవితాంతం కట్టుబడి ఉంటాడు. భర్త అంటే ఒక నిప్పు లాంటి వాడు. అతని విలువ తెలిసి ముసురుకుంటే దీపమై నీకు జీవితాంతం వెలుగు ఇస్తాడు. అలా కాదని నీ బెండకాయ సాంబార్లో పప్పులాగా, నీ వింటర్ జాకెట్కు జిప్పులాగా, నీ కాళ్ళ కింద చెప్పులాగా చూడాలనుకుంటే మాత్రం అగ్నిజ్వాలై నిన్ను, నీ మేకప్ని కూడా దహించి వేస్తాడు. అంత శక్తి గలవాడమ్మా భర్త అంటే. చూడమ్మా రిషిక, భార్యాభర్తల అనుబంధం గురించి ఒక సాస్కాచ్యువన్ కవి ఏమన్నాడో తెలుసా? The relationship between 2 persons of a family must be like a lemon and water, but it should not be like a lemon and milk. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు కెనడాలో ఉన్నామని ఇంగ్లీష్లో చెప్పానమ్మా. ఆఖరిగా 2 మాటలు. నిమ్మకాయన నీళ్ళల్లో పిండితే చక్కటి రసం అవుతుంది, అదే పాలల్లో పిండితే ముక్కలుగా విరిగిపోతుంది. విషయం అర్థమైంది అనుకుంటాను. ఈ పాల పెట్టను దూరం పెట్టు, ఈ సక్కు పైన చిత్త కొట్టు, నీ భర్త చెయ్యి మళ్ళీ బట్టు. ఏమయ్యా మూర్తి, నిమ్మకాయ తీసుకోరా.